నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తిరెడ్డి క్రియేషన్స్. ఆషాఢ మాసంలో బోనాలు కదండి. ఈ ఆదివారం మా ఇంట్లో కూడా బోనాల పండుగ అయితే చాలా సరదాగా ఎంజాయ్గా సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నామండి. చూడండి ఎంత బాగా బోనాలను కుదిర్చి అమ్మవారికి అయితే ఎక్కించేసాము. మా ఇంట్లో అందరు చుట్టాలతోటైతే బోనాల పండుగ చాలా బాగా జరిగింది. బోనాల తెల్లారి నేను చేసుకున్న పనుల కోసం అయితే ఈ వీడియో తీస్తున్నానండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు రోజు యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలాగ తోమేసి అయితే గాలికైతే సర్దేసుకున్నానండి. మళ్ళీ ఇవి తుడిచేసి పైన అయితే సర్దేసుకోవాలి. వంటబండ క్లీనింగు, కింద ఫ్లోర్ క్లీనింగ్ ఇవన్నీ తుడిచేసరికి నాకు టైం అయితే 3 అయిందండి. పిల్లల్ని స్కూల్కి మా వారిని ఆఫీస్కి పంపించి వంట చేసి స్టార్ట్ చేసేసాను. బట్ చాలా టైం అయితే పట్టింది క్లీనింగ్కి. ఇంకా ఫంక్షన్స్ అంటే అలాగే ఉంటుందిలే అందరింట్లో కూడా. ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ కాబట్టి కొంచెం అంతా డర్టీగా అయితే అయిపోయింది. మేము చేసుకున్న నాన్ వెజ్ ఐటమ్స్లో అయితే తలకాయ కూర అయితే చాలా బాగా కుదిరిందండి. తలకాయ కూర, కీమా ప్లస్ బ్రెయిన్, చికెను, ఈ పూరీలు ఇవన్నీ కూడా చేసేసరికి కొంచెం అయితే కిచెన్ అంతా డర్టీ అయిపోయింది. బట్ క్లీనింగ్ అయితే తప్పదు కదా, అవన్నీ కూడా ఉండాలి, క్లీనింగ్ కూడా ఉండాల్సిందే. ఇంకా ముందు రోజు ఇంకా యూస్ చేసిన సామాన్ అంతా కూడా కడిగేసి అయితే ఇలా గాలికైతే ఆరబెట్టేశాను. ఇంకా ఒక క్లాత్ తీసుకొని ఇవన్నీ తుడిచి పైన అయితే సర్దేసేయాలి. ఇంకా ఈ గిన్నెలు వచ్చేసి కూడా నేను బోనాలు కూడా ఇయర్లీ వన్స్ మాత్రమే తీస్తాను. మిగతా టైంలో అయితే మొత్తం పైన పెట్టేసుకుంటానండి. ఈ బోనాలు వచ్చేసి నేను బేగం బజార్లో అయితే తీసుకున్నాను. చాలా బాగా నచ్చినాయి నాకు. ఆ డిజైన్ అయినా ఆ కోటింగ్ అయినా ఇప్పటికీ తీసుకొని నేను 4 ఇయర్స్ అవుతుంది. బట్ ఇంత కూడా చెక్కు చెదిరినట్టు అంత డిజైన్ అలాగే ఉంది. మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలా బాగుంది కదా. ఇంకా డైనింగ్ టేబుల్ విషయానికి వస్తే అయితే చూడండి, మ్యాట్ అయితే పిండేశాను, కొంచెం సర్దేస్తున్నాను. కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్ కాబట్టి కొంచెం పడినా కూడా అదే ఉంటుంది మనసులో. ఇంకా క్లీన్ చేసేసామంటే మనసుకైతే ప్రశాంతంగా ఉంటుంది. క్లీనింగ్ అయితే అయిపోయింది కదా అనేసి ఇక డైనింగ్ టేబుల్ ఆర్గనైజ్ అయితే చేసేసుకుంటున్నాను. ఫ్రూట్స్, బాటిల్స్ ఎప్పట్లానే బూస్టు, పచ్చళ్ళు ఇవి అయితే నేను పెట్టుకుంటానండి మ్యాట్స్తో. ఇవి ప్లేట్స్ కింద. ఇంకా వేడివేడి ఐటమ్స్ అయితే పెడితే ఇంకా కవర్ మొత్తం ఇట్లా చినిగిపోతుంది కాబట్టి కొంచెం స్టీల్ స్టాండ్స్ కూడా నేను పెట్టేసుకుంటాను. అవి కూడా తోమేసుకున్నాను, స్టీల్ స్టాండ్స్ అన్నీ కూడా. బాటిల్స్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుంది, వాళ్ళకి స్నాక్స్ కూడా లేవు. స్నాక్స్ అయితే చేసేయాలి. ఏం చేయాలన్న డైనమాలోనే ఉండిపోయాను. ఇంకా కొంచెం అయితే క్లీన్ అయిపోతే కొంచెం మనకు సాటిస్ఫై కదా, పని అయిపోయింది అమ్మ అన్నట్టు ఉంటుంది. గ్లాస్లో అయితే బాదం అయితే నానబెట్టాను 2-3. పిల్లలకైతే ఒలిసిద్దాము స్కూల్ నుంచి రాగానే అనేసి అలా పెట్టాను. ఇంకా స్నాక్స్ విషయానికి వస్తే ఇంట్లో అయితే స్వీట్ కార్న్స్ ఉన్నాయండి. ఎప్పుడైనా ఉడకపెట్టి ఉప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. బట్ ఈరోజైతే కొంచెం టైం లేదు కాబట్టి ఒలిసి ఇట్లా కొంచెం కారం ఉప్పు వేసి చేసేసాను. అంటే మనకు థియేటర్స్లలో అలా అమ్ముతుంటారు కదా, 10 రూపీస్ కప్ అని. కొంచెం అలా ట్రై చేయాలని అయితే నేను కొత్తగా ట్రై చేశాను. ప్యాన్లో ఆయిల్ లైట్గా వేసేసి అవైతే బాగా మూత పెట్టి వేయించుకున్నాను. వేయించుకొని ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా వేసి అయితే కలుపుతూ ఉన్నాను మాడిపోకుండా. అలా అయితే ఉడికిపోయాయండి, చాలా బాగుంది. పిల్లలైతే కొంచెం కడుపు నిండా తినేశారు. వాళ్ళు కడుపు నిండా తింటే మనం హ్యాపీయే కదండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.